అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపకై దేవుడిని అంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మీ అందరి కోసం అనుదిన ప్రార్థన చేస్తున్నాను. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఒక్కొక్కసారి మనల్ని గాయపరుస్తుంది, కానీ మనకెప్పుడూ హాని చేయదు. సత్యము మనల్ని జీవము కలిగిన దేవుని వైపు నడిపిస్తుంది, నరకానికి నడిపించదు. ఈరోజు మీకు ఒక సత్యం చెప్తాను, కానీ ఈ వీడియో చూస్తున్న కొంతమందికి అది కొంచెం హర్టింగ్ అనిపించి ఉండొచ్చు. బట్ అది సత్యం, అప్పటికే సత్యమే. దేవుని వాక్యంలో ఈ మాట చెప్పి ముందరికి వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ మాట మనం చదవగలిగితే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన లోపల జీవించాలని, మన హృదయంలో నివసించాలని. అందుకే ఈ మాట ఉంటుంది కదా, మీ హృదయం అనే తలుపు దగ్గరుండి ఆయన తడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట అది. ఆయన మనలో నివసించాలని కోరుకున్నారు, మనలో ఉండాలని ఆయన ఆశపడ్డారు. అందుకే మనల్ని పవిత్రంగా ఉండమన్నారు. ఈరోజు మనం పవిత్రమైన సంఘం కోసం వెతుకుతున్నాం, ఆరాధన సంఘం కోసం వెతుకుతున్నాం. బలమైన సంఘము అంటే మంచి ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఉండే సంఘం, ఇవన్నీ వెతుకుతున్నాం. కానీ అసలు వాస్తవానికి ప్రభు మన హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నాడన్న సంగతి మనం మర్చిపోయాం. అందుకే ఒక షార్ట్గా ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొంతమంది జీవితంలో మందిరాలు మార్చేవారు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఈ నేటి తరాల్లో ఆత్మల రక్షణ అనే పదం వినిపించట్లే. అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందని ఉన్న గంపలో చేపలు అక్కడికి, ఆ గంపలో చేపలు ఇక్కడికి తప్ప ఈ మధ్యలో స్వార్థ అన్యజనులకి మ్యాక్సిమం అందట్లే, ఒకరిద్దరికి ముగ్గురికి తప్ప. ఈరోజు మనము దేవుని స్వార్థ పరిచర్యకు మనమే అడ్డంగా తయారై, ఇవాళ మన జీవితంలో ప్రభు ఎక్కడ నివసిస్తాడో అన్న సంగతి మనం మర్చిపోయి మన ఇష్టానుసారమైన భక్తి జీవితాన్ని ఇవాళ కొనసాగించడం వల్ల ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నాయి. మీకు తెలుసా దేవుడు ఎక్కడుంటారు? యేసే ఎక్కడుంటాడో మనకు బాగా తెలిసినప్పుడు మనం ఎక్కడికి తిరగమండి. యేసే ఎక్కడుంటాడో మనకు బాగా తెలిసినప్పుడు మనం ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనమే దేవుని ఆలయం ఉన్నామని స్పష్టంగా ప్రభు సెలవిచ్చాడు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నీ హృదయంలో ప్రభు పనిచేస్తున్నాడా? ఒకవేళ నువ్వే గనక అపవిత్రంగా బ్రతుకుతూ, ఒకవేళ ఎన్ని మందిరాలకి నువ్వు తిరిగినా, ఎంతమంది ఇంటర్నేషనల్ సేవకులు, బోధకులు యొక్క బోధనలు వినినా, నీ హృదయంలో ప్రభు నివసించకపోతే నువ్వు ప్రభుకి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. గాయపరుస్తుంది అనుకోద్దు, కానీ ఇది సత్యం. ఇవాళ అందరి విశ్వాసాలు వారి సొంత బోధకుల వైపు వెళ్ళిపోయి, కానీ దేవుని బోధనలో నడవాలన్న ఆశ చాలామందిలో లేదు. సింపుల్గా మాట చెప్తాను. అడ్రస్ తెలియని వాడు వీధి వీధి తిరిగి అందరి ఇంట్లోకి వెళ్ళి తడతా ఉంటాడు. ఇది మా ఇల్లేనా, ఇది మా బంధువులు ఇల్లేనా అని తడతాడు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలిసినోడు స్ట్రైట్గా వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. ఈరోజు చాలామంది విశ్వాస జీవితంలో ప్రభు ఎక్కడ ఉంటాడో తెలియక అక్కడికి ఇక్కడికి ఇక్కడికి తిరగడం తప్ప, అలసిపోతున్నారు తప్ప వారి బ్రతుకులు ఏ కార్యం జరగట్లేదు. ప్రియ సంగమం, మీకు మాట చెప్పనా? దేవుడు ఎక్కడుంటాడో నీకు సరైన అవగాహన తెలిసినప్పుడు ధైర్యంగా సింహభూమిలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడో నీకు తెలిసినప్పుడు చేప కడుపులోకైనా పడిపోవడానికి ఇష్టపడతావు. ఎందుకంటే దేవుడు అక్కడ కూడా నీ మొర వింటాడన్న సంగతి నీకు తెలుసు. దేవుడు ఎక్కడుంటాడో అది పూర్తి అవగాహన నీకు ఉన్నప్పుడు సింహభూమిలోకి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? దేవుడు అక్కడ కూడా కార్యాలు జరిగించగలిగిన దేవుడని నీకు బాగా తెలుసు కాబట్టి. అడ్రస్ లేదనుకో, దేవుడు ఎక్కడుంటాడో మనకి అడ్రస్ తెలియదు అనుకో, మన హృదయాన్ని పాడు చేసుకుంటాం. అందుకే ఈ మాట అంటాను, మార్చాల్సింది మందిరాన్ని కాదు, హృదయాన్ని. అప్పుడు దేవుడు నేను చాలా ఉన్నతంగా దీవిస్తాడు. ఈరోజు నీ దీవెనలు కోల్పోవడానికి బహుశా అదే కారణమేమో. ఒళ్ళు శుభ్రంగా ఉంచుకుంటున్నాం. మనం ఏ మందిరానికి వెళ్ళాలో ఆ మందిరం చాలా అద్భుతంగా ఉండాలని ఊహించుకుంటున్నాం, కానీ వాస్తవానికి మనం పరిశుద్ధంగా ఉండాలన్న సంగతి మర్చిపోయాం. జాగ్రత్త సుమి, మనం కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు చిత్తమైతే కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు, సంఘానికి సంబంధించినవి. ఈ కడవరి దినాల్లో మనం ఎట్లాగో భక్తి చేయగలగాలి, మనం ఏ మార్గంలో వెళ్తే ప్రభు మనల్ని బలపరుస్తారు, ఆ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.